పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్. నేను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ ఒక కోర్ కమిటీ మెంబర్ అండి ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈసారి అందరూ కూడా దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోండి. దయచేసి ఎండ ఉంది కదా అని చెప్పి ఇళ్లలో ఉండడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ఇది. మనకి మార్పు రావాలి, ఒక మార్పు మన దేశంలో రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వెళ్ళి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈసారి అందరూ కూడా దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోండి. దయచేసి ఎండ ఉంది కదా అని చెప్పి ఇళ్లలో ఉండడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ఇది. మనకి మార్పు రావాలి, ఒక మార్పు మన దేశంలో రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వెళ్ళి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీరు కనుక వినియోగించకపోతే మార్పు అన్నది రాదు. మార్పు అన్నది రాకపోతే దేశం అన్నది వర్ధిల్లదు, దేశం అన్నది అభివృద్ధి పొందదు. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా 18 years పైబడి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరికైతే ఓట్ హక్కు ఉందో, ఎవరైతే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరికైతే ఓటర్ ఐడి ఇచ్చిందో, దయచేసి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఓటు వేయాలని మనవి చేస్తున్నానండి. ఇది కాకుండా మరి అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన బ్రైబరీ అగెయిన్స్ట్ ఎంతో ఆయన పోరాటం చేశారండి. ఆయన యాక్చువల్లీ తెచ్చిన ఎజెండా ఏంటి అంటే, ఈ దేశంలో భ్రష్టు పట్టిన నాయకులు ఉండకూడదు, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిన నాయకులు ఎవరు కూడా పరిపాలించకూడదు అని చెప్పి ఒక మార్పు తెచ్చారు. మనం చూసాం ఎంతగా మారిపోయిందో. అయినా కానీ ఇటువంటి లీడర్స్ని కూడా ఎలక్షన్స్ ముందే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చెప్తుంది, ఇండియా ఈజ్ యాక్చువల్లీ అ సావరెన్ డెమోక్రటిక్ సోషలిస్టిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ అని. ఇవన్నీ మనం చూస్తున్నామా? ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా? డెమోక్రసీ ఉంటే ఒక ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ అవ్వాలి. ఈ రాబోయే ఇప్పుడు జరిగే ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఎక్కడ ఫెయిర్ ఉన్నాయి, ఎక్కడ ఫ్రీగా ఉన్నాయండి? పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ నుంచి మనకి కాంపిటీషన్ తగ్గుతుంది, మనమే గెలవాలి అన్నది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. అండ్ దిస్ ఇస్ నాట్ డెమోక్రటిక్ అట్ ఆల్. డెమోక్రసీ నేషన్లో డెమోక్రటిక్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. అరవింద్ కేజ్రీవాల్ గారు స్కామ్లో, లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటున్నారు. కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎక్కడైనా ఏమైనా ప్రూఫ్ చూపించిందా? ఆ 100 crores తీసుకున్నారు అన్నారు, ఆ మనీ ట్రైలింగ్ ఏమైనా ఉందా? డైరెక్ట్ ఈయన అరవింద్ కేజ్రీవాల్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆయన డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? సౌత్ గ్రూప్ ఇచ్చింది అంటున్నారు. సౌత్ గ్రూప్ ఇస్తే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఢిల్లీ ట్రెజరీకి కదండి పోయింది. ఇప్పుడు చేసింది లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఒక పాలసీని రాష్ట్రాన్ని నడిపించడానికి తెస్తే అది స్కామ్ కింద ఎట్లా అవుతుంది? కనీసం ఇక్కడ సిఏజీ రిపోర్ట్ కూడా లేదు. ఫ్యూచర్ లాసెస్ అన్నది సిఏజీ రిపోర్ట్ ఎక్కడైనా ఉందా? ఎవరో ఇచ్చిన కంప్లైంట్ బేసిస్గా అది ప్రాపర్గా ఇల్లీగల్ కంప్లైంట్, అది దాన్ని తీసుకొని ఈడీ కేసెస్ రిజిస్టర్ చేయటం ఏంటి, సిబిఐ కేసెస్ రిజిస్టర్ చేయటం ఏంటి అని నేను అడుగుతున్నానండి. నేను అడిగేది ఒకటే, ఒకవేళ would the policy not been implemented and would the policy not become legal? ఎవరో ఒకరు ఆయన చీఫ్ సెక్రటరీ కాబట్టి కంప్లైంట్ పెట్టారు కాబట్టి అది ఇల్లీగల్ అని చెప్పి దాన్ని నిర్ధారించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అది చేయకుండా సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు లీగల్ అని చెప్పి నేను అడుగుతున్నానండి. అబ్సల్యూట్లీ ఇల్లీగల్. దిస్ ఇస్ నాట్ ద వే. ఒక్క అయోటా ఆఫ్ ఎవిడెన్స్ కూడా అరవింద్ కేజ్రీవాల్ అగెయిన్స్ట్ పెట్టలేదు. బేస్డ్ ఆన్ ఓన్లీ ద స్టేట్మెంట్స్ ఆఫ్ సర్టన్ విట్నెసెస్ ఆయన్ని ఈరోజు జైల్లో పెట్టడం జరిగిందండి. 2 years బ్యాక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. టోటల్ 8 FIRs రిజిస్టర్ చేశారు. నేను అడిగేది ఒకటే, 2 ఏళ్ల క్రితం మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల ముందు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇన్ని నెలలు ఏమైంది? మీరు ప్రూఫ్ ఉంది అంటున్నారు. మరి ప్రూఫ్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రూఫ్ ఉంటే ఈ 2 ఏళ్ళు ఎందుకు 8 సార్లు సమన్లు ఇచ్చారు? ఎందుకు ఊరుకున్నారు? ఈ 9వ సారి సమన్ ఇచ్చిన తర్వాతే వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయటం ఎందుకు? అది కూడా ఎలక్షన్స్ ముందే.
ఇదేమైనా ఫ్రీ ప్రాసెస్సా, ఇదేమైనా ఫెయిర్ ప్రాసెస్సా అని చెప్పి నేను మళ్ళీ అడుగుతున్నానండి. ఆయన అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి మేము ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ కూడా మేము దాన్ని ఖండిస్తున్నామండి. ఏది ఏం చేసినా కానీ ఈసారి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీదే గెలుపు. ఢిల్లీలో మటుకు చెప్తున్నా, ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మీరు చూడండి, ఈసారి మళ్ళీ మా ఆమ్ ఆద్మీ పార్టీ 400 ఎంపీస్ అంటున్నారు, వేరే పార్టీస్ అన్నీ కూడా. మేము ఎక్కడైతే మేము పోటీ చేస్తున్నామో ప్రతి చోట ఎన్ని సీట్స్ ఉన్నాయో ఎంపీ సీట్స్ అవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందండి. పంజాబ్లో తప్పకుండా మాదే గెలుపుంటుంది, ఢిల్లీలో తప్పకుండా మాదే గెలుపుంటుంది, ఈసారి మళ్ళీ గోవాలో మాదే గెలుపుంటుంది, గుజరాత్లో కూడా మాదే గెలుపుంటుంది. ఎందుకంటే మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పోరాడుతున్నాము. మేము ఎటువంటి ఇల్లీగాలిటీస్ చేయట్లేదు. లిక్కర్ స్కామ్ అన్న తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ట్రైలింగ్ ఎక్కడా, దీని ఎవిడెన్స్ ఎక్కడా, అందరి ముందు ఈ దేశానికి చూపించాలని చెప్పి అంటున్నారు. మీరు కోర్టు ముందు పెట్టారో లేదో తెలీదు, కోర్టుకి ఏం వాస్తవాలు చెప్తున్నారో తెలీదు. ఈ దేశ ప్రజల ముందు ఎందుకు పెట్టట్లేదు? ఒకవేళ ఆయన నిజంగా తీసుకొని ఉంటే అది ఎందుకు పెట్టలేదు? ఎలక్ట్రల్ బాండ్స్ లాగా ఎవరికి ఎంత ఇచ్చారు ఏంటి అన్నది క్లియర్ స్టాట్స్ అన్నీ కూడా మన ముందు ఉన్నప్పుడు మరి లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు 100 కోట్లు తీసుకున్న ప్రూఫ్ ఎక్కడ ఉంది? ఆయన డైరెక్ట్ తీసుకున్నట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ ఇండియా దేశవాసులందరికీ కూడా చూపించాలని నా మనవి అండి. ఇల్లీగల్గా అనవసరంగా లిక్కర్ స్కామ్ అని చెప్పి సంజయ్ సింగ్ గారిని కానీ, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని కానీ, తర్వాత సత్యేందర్ జైన్ని కానీ, వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? జైల్లో ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారండి, కానీ ఫర్ ఎవర్ పెట్టలేరు కదా. ఏదో ఒక రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక ఇల్లీగాలిటీ చేయకన్నా ముందు చాలా ఆలోచించాలి. లిక్కర్ స్కామ్ అన్నది కేవలం ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆయన డిశ్చార్జ్ చేసిన డ్యూటీయే, అక్కడ ఇల్లీగాలిటీ ఏమీ జరగలేదని నేను అంటున్నానండి. ఒకవేళ జరుగుంటే దాని ప్రూఫ్ ఎక్కడుంది, దాని ఎవిడెన్స్ ఎక్కడుంది చూపించాలి, మా ముందు పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రాన్ని పరిపాలించే ఆ ద్రోణిలో ఆయన ఒకవేళ ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఉంటే అది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? అట్లా ఎన్నో పాలసీస్ చేసి ఉంటారు, అట్లా ఎన్నో చేంజెస్ చేసి ఉంటారు, అట్లా ఎన్నో ఆర్డర్స్ వేసి ఉంటారు, ఎన్నో